మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. అంతంత మాత్రాన జీవనాన్ని కొనసాగిస్తున్న ఆ కుటుంబాన్ని విధి కోలుకోలేని పరిస్థితికి తీసుకుని వచ్చింది. రోడ్డు ప్రమాదంలో కుటుంబ పెద్ద అయిన అతన్ని పూర్తిగా మంచానికే పరిమితం చేసింది. ఒకవైపు పిల్లల్ని చదివించుకుంటూ, ఇటువైపు భర్త బాగోగులు చూసుకుంటూ తీవ్ర కష్టాలకు గురవుతుంది ఆ యువతి. మాకంటూ ఒకరు వచ్చి సహాయం చేయాలని ఆశగా ఎదురు చూస్తుంది. ఈరోజు మనం వచ్చేసాం సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం తుమ్మల వెనుబహాడ్ గ్రామానికి. ఈరోజు మనం మాట్లాడదాం యుగంధర్ చారి మమతా దంపతులతో. తదుపరి విషయాలను పూర్తిగా వారిని అడిగి వారి మాటల్లోనే తెలుసుకుందాం రండి. పింఛని నా 1500 తోటే కుటుంబాన్ని నిర్వహిస్తున్నా. ఏంది ఇబ్బంది, చిన్న ఏజ్ నాకేంది ఇబ్బంది అని బాగాలేదు. మా ఫ్రెండ్స్ కానీ మా క్లాస్ వాళ్ళు కానీ ఎవరైనా వాళ్ళ ఫాదర్తో వచ్చినప్పుడు మాకు చాలా బాధ అవుతుంది. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మీకు ఈ రోడ్డు ప్రమాదం ఎలా జరిగింది? నాకు మేడం 2015లో నేను వృత్తి పని మీద సూర్యాపేటకు వెళ్ళి ఏం పని నేను చేస్తారు? గోల్డ్ వర్క్ చేసేది మేడం. ఓకే. నేను పని చూసుకొని ఇంటికి వస్తున్నాను మేడం. ఈవినింగ్ నాకు బైక్ స్కిట్ అయ్యి పడిపోయాను మేడం. ఓకే. పడిపోవడంతో నాకు ఇక్కడ మెడ దగ్గర వెన్నుపూస విరిగింది మేడం. వెన్నుపూస విరిగి నాకు కాళ్ళు చేతులు మొత్తం పని చేయకుండా అప్పుడే అయిపోయినాయి మేడం. నా బాడీ మొత్తం తిమ్మిళ్ళు వచ్చేసినాయి మేడం. నేను ఎటు కదలేని పరిస్థితిలో ఉంటే మా ఫ్రెండ్స్ కొంతమంది అక్కడ తెలిసిన వాళ్ళు నన్ను చూసి మా ఇంటికి తీసుకొచ్చాను మేడం. ఫస్ట్ తర్వాత నాకు కాళ్ళు చేతులు ఆడతలేవు, కడుపు బాగా ఉబ్బిపోతుంది. దానివల్ల నాకు మళ్ళీ ఆయాసం అవుతుందంటే అప్పటికప్పుడు కామినేని హాస్పిటల్ హైదరాబాద్ నార్కెట్ అందులోకి తీసుకెళ్ళాను మేడం. అందులోకి తీసుకెళ్ళాక వాళ్ళు డాక్టర్లు నాకు ఆపరేషన్ చేయాలని చెప్పి మేడం. ఆపరేషన్ చేసినాక నన్ను ఒక 50 తగ్గించుకోమని చెప్పారు. అయితే నేను నార్కెట్ పిల్లల కిరాయికుండి 2 సంవత్సరాలు చేయించిన మేడం. అక్కడనే చేయించినాక ఇక మా నాయన వాళ్ళు ఇంకా పెద్ద మనుషులు అయ్యారు. అక్కడ రూమ్ రెంట్ తీసుకొని ఉండడం వల్ల మాకు ఆర్థికంగా చాలా ఇబ్బంది అవుతుంది. మరి మీరు ఫిజియోథెరపీ చేస్తుంటే ఆర్థికంగా మీకు ఎలా సాయం దొరికింది? మంచిగా పని చేసినప్పుడు కొద్దిగా ఆర్థికంగా బాగానే ఉన్నాను మేడం. నా ఖర్చులు నేను భరించాను మేడం. ఒక 6-7 lakhs దాకా నేను ఖర్చు పెట్టాను మేడం. ఫిజియోథెరపీ, ఆపరేషన్ కానీ, హాస్పిటల్ ఖర్చులు కానీ. ఆ తర్వాత ఇక చేసేదే నేను కదా మేడం. ఇక నేనే బెడ్ మీద ఉండడం వల్ల అప్పుడు మా బాబు చిన్న 1 year మేడం. ఈమె 1.5 year ఉంది. అట్లా అంతకుముందు చేసుకున్న జీతంతో అలా గడిచిపోయింది మేడం. అంతకుముందు పరిస్థితి పర్లేదు, వర్క్ చేస్తున్నాను కదా. ఇక నాకు సడన్ గా ఇక్కడ కావడం వల్ల నా పరిస్థితి మొత్తం ఆర్థికంగా చాలా ఇబ్బంది అయింది మేడం. ఇక అందువల్ల మా నాయన వాళ్ళు కూడా కొద్దిగా పెద్ద మనుషులు కాబట్టి వాళ్ళు కూడా సహకరించలేకపోయారు. రెంట్ ఎక్కువ అవుతుంది అనేసి మళ్ళీ ఊర్లోకి వచ్చాను మేడం. మా ఊరుకు ఇది సుమర్పిన్బాడు ఆత్మకూరు వేసుకుంటాను. ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఇది కూడా 2 months అట్లా నా సూర్యాపేట నుంచి డాక్టర్ పిలిపించిన మేడం. పిలిపించినా కానీ నాకు ఇక టోటల్ గా నా ఆరోగ్యం అయితే పూర్తవ్వలే మేడం. నాకు ఇక మొత్తం నడవడానికి ఇబ్బంది ఉంది. మొత్తం నా కాలు చేతి ఏమైనా నాకు ఒక మనిషి ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నారు మేడం. మా మిస్సెస్ చూసుకుంటారు మేడం. చిన్నపిల్లలాగా మా పిల్లలతో సహా నేను కూడా వాళ్ళని కొంచెం ప్లేట్ల ఫుడ్ అట్లాంటివి తింటారు కానీ నాకు ఆ పరిస్థితి లేదు. ఈ ఏళ్ళు అసలు రావు మేడం. అసలు అంతకుముందు ఫిజియోథెరపీ చేయించకుంటే హ్యాండ్స్ కదలకపోయేది, కొద్ది కదులుతున్నాయి కానీ ఈ రాలేదు మేడం. ఏళ్ళు అసలు పని చేయలేదు. నిలబడితే నాకు నిలబడినే రాదు మేడం. ఇక ఆమెనే అన్ని చూసుకొని నాకు బాత్రూమ్తో సహా మొత్తం ఆమె చూసుకోవాల్సిందే. అలా గడుస్తుంది మేడం. ఇక చాలా ఇబ్బందులు పడుతున్నాం మేడం. హాస్పిటల్ ఖర్చులు కానీ, నాకు మెడిసిన్ వేసుకోకపోతే నాకు ఇలా కండరాలు బాడీ మొత్తం టైట్గా అయ్యి అసలు పడుకోలేకుండా కూడా ఉంటాను మేడం ఒక్కోసారి. అట్లాంటప్పుడు మెడిసిన్ నాకు డాక్టర్స్ రాసిచ్చారు. ఆ మెడిసిన్ వాడుతా అది నెలకు 2500 అట్లా అవుతుంది మేడం. 2500 అవుతుంది. అది కంటిన్యూ ఇప్పుడైతే చేస్తున్నాను మేడం. ఒకసారి మధ్యలో నిమ్స్ కూడా వెళ్ళిన వాళ్ళు కూడా ఫిజియోథెరపీ చేయించుకోవాలి అని చెప్పారు మేడం.
ఇక మళ్ళీ పోదామంటే నా దగ్గర ఇక అమౌంట్ లేదు, ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాను మేడం. ఇక దానివల్ల మా మిస్సెస్ కూడా ఇక్కడ కుటుంబాన్ని కొద్దిగా పోషించుకోవడానికి చిన్న ప్రాథమిక స్కూల్లో స్కావెంజర్ గా చేశారు మేడం. అప్పుడు కరోనా టైంలో అప్పుడు ప్రభుత్వం వాళ్ళని విధుల నుంచి తీసేశారు మేడం. అప్పటి నుంచి ఇంకా ఈ ఇబ్బంది అయిపోయింది. నాకు ఒక 4,000 అది వస్తుంది మేడం, పెన్షన్ వస్తుంది. ఇంకా అప్పుడు కరోనా టైంలో గడిచింది. తర్వాత మళ్ళా స్కూల్ ఓపెన్ చేసి మేడం, చేసినాక వీళ్ళని తీసుకోలే. అయితే ఇంకా అందులో కొద్దిగా పరిచయం ఉన్న టీచర్స్ మేడాలు ఇట్లా ఉంటే మమతా అని వాళ్ళు ఒక 1,000 రూపీస్ ఇచ్చి కాంట్రాక్ట్ గా పెట్టుకున్నారు మేడం. ఇక అలానే ఒక 1,000 రూపీస్ ఇచ్చుకుంటా టెంపరీగా వస్తుంది మేడం. మాకు గవర్నమెంట్ తరఫు నుంచి మన ప్రభుత్వాన్ని నేను ఒకటే పంపిస్తున్నాను మేడం. నాకు మా మిస్సెస్ కు అదే పాఠశాలలో ఒక అటెండర్ గా చిన్న ఉద్యోగం ఇచ్చి, మన ముఖ్యమంత్రి గారిని ఒక అటెండర్ ఇచ్చి మా కుటుంబానికి మా పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడేలా ఒక చిన్న ఉద్యోగం కల్పించి మా కుటుంబానికి అండగా ఉండాలని నేను కోరుకుంటున్నాను మేడం. ఇప్పుడు ఫిజియోథెరపీ చేపిస్తే మళ్ళీ యథావిధిగా మీరు నడవగలుగుతారు? డాక్టర్లు అరేంజ్ చేసినప్పుడు ఏం చెప్తుంటే మేడం, వాళ్ళు ఈ టైంకి నడుస్తావు, పలానా టైంకు నడుస్తావు అని నాకు గ్యారంటీ చెప్పలేదు మేడం. ఇంతసేపు ఫిజియోథెరపీ చేయించుకోమంటున్నారు. కానీ ఇంకా ఫిజియోథెరపీ చేయించుకున్నామంటే నాకు ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో లేదు మేడం, అది బయట నుంచి తెప్పించుకోవాలి డాక్టర్ని. నాకు ఇంకా ఆర్థికంగా ఇబ్బంది అయ్యి నేను బంద్ చేయించాను. ప్రైవేట్ లోనే చేయించుకోవాలి, డాక్టర్ ఇంటికి పిలిపించుకుని చేయించుకోవాలి. ఇప్పుడు ఒకవేళ వేరే ఎక్కడన్నా దూరంగా ఉన్నా నేను హాస్పిటల్ ఉంటే మళ్ళీ వీళ్ళకు ఫ్యామిలీ కుటుంబం పరంగా ఇబ్బంది అవుతుంది. ఏమో బయటికి పోయి చూసుకోలేదు, అట్లా మిమ్మల్ని చూసుకుంటూ ఉంటే మళ్ళీ కుటుంబాన్ని పోషించడం కష్టం అవుతుంది. మళ్ళీ పిల్లలు చిన్న పిల్లలు కదా, వారిని చూసుకుంటూ మిమ్మల్ని చూసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. ఆ ఊర్లో ఏదో కొంచెం స్కూల్ అటెండర్ గానన్నా కొద్దిగా ఇస్తే మమ్మల్ని చూసుకుంటూ మా కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటుందని నేను అనుకుంటున్నాను మేడం. టాబ్లెట్స్ వాడడం వల్ల మీకు ఏమన్నా మెరుగుపడుతుంది అని చెప్పారు? అంటే కొద్దిగా బాడీ రిలీఫ్ ఉంటుంది మేడం. నాకు కొద్దిగా పడే బాధని కొద్దిగా తగ్గించినట్టు అవుతుంది, పెయిన్ లేకుండా లేకుంటే ఇక ఇంకేం ఎక్కువనే ఇక బాధ, ఇక ఎక్కువ కూర్చోవడానికి బాధ, ఇక మొత్తం కండరాలు పట్టేస్తాయి మేడం, నరాలు పనిచేయవి. ఇక ఫిజియోథెరపీ చేపిస్తే ఎంత అవుతుంది అంటున్నారు డాక్టర్? నాకు శ్రీయాపేట నుంచి పిలిపించినప్పుడు అయితే 3 years కిందనే 15,000 తీసుకున్నాను డాక్టర్. మీరు చెప్పండి, ఇప్పుడు ఈ పెద్ద మనిషికి ఇలా అయినందువల్ల కుటుంబ నేపథ్యం ఏంటి? మీ ఇల్లు ఎలా గడుస్తుంది? ఏ విధంగా? నేను స్కూల్లో వేసుకుంటా 1,500 రూపాయలు ఇచ్చేది మేడం. ఇప్పుడు 1,500 పిల్లలు వస్తున్నారు, 1,500 ఇస్తారు. 1,500 తోటే మీరు కుటుంబాన్ని నడిపిస్తున్నారు? పింఛని నా 1,500 తోటే కుటుంబాన్ని నిలదీస్తున్నా. మందులు అనుకో అన్నీ చాలా ఇబ్బంది అవుతుంది మేడం. ఆర్థికంగా ఎలా ఎటువంటి ఉన్నాయి మీకు? అంటే ఇల్లు కానీ పొలం కానీ ఒక ఏం లేవు మేడం. కార్యక్రమం ఉంటే ఈయన గురించి అమ్మేసినాం, ఏం లేవు ఆర్థికంగా. పొలం ఉంటే దీని గురించి అమ్మేసినాం, ట్రీట్మెంట్ కోసం అమ్మేసినాం. ప్రజెంట్ అయితే ఇల్లు ఒక్కటే ఉంది. ఇది కూడా బాగాలేదు మేడం, బాగాలేదు. మీ కుటుంబంలో ఎంతమంది, అంటే మీకు తోడబుట్టిన వాళ్ళు? ఒక అన్న ఉన్నాడు మేడం, వాళ్ళు సాయం చేస్తారు? వాళ్ళు ఏం చూడరు మేడం ప్రస్తుతానికి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు. ఆర్థికంగా మీరు ఎవరైనా సహాయం కోరారా ఇంతవరకు? మేము అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి జగదీశ్వరి గారిని ఒకసారి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళాం మేడం. వాళ్ళు చూద్దాం అన్నారు, వాళ్ళు కూడా ఏం చేయలేదు. ఒకసారి కలెక్టర్ ఆఫీస్ కూడా అప్లికేషన్ ఇచ్చాం ఇలానే జాబ్ పెట్టేమని. వాళ్ళు కూడా ఏం ఆర్థికంగా మాకు కానీ జాబ్ పరంగా కానీ ఏం ప్రభుత్వ పరంగా ఏం రాలేదు మేడం. మీరు చెప్పండి, మీ హస్బెండ్ ని ఒక చిన్న పిల్లలాగా అన్ని చూసుకుంటుంటే అందరిలాగా కాకుండా మాకెందుకు ఇలా ఈ పరిస్థితి రావడానికి కారణం మాకు ఇంత ఏంటి అని మీకు ఎలా అనిపిస్తుంది? బాధ అవుతుంది మేడం. ఏంది ఇబ్బంది, చిన్న ఏజ్ నాకేంది ఇబ్బంది అని బాధ అవుతుంది. చేసినప్పటి నుంచి ఇప్పటికే 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాల నుంచి కూడా మీరు ఇలానే చేస్తూ ఇలా చేసి అప్పుడు ఇంకా ఘోరం మేడం. అటు మళ్ళీ పడాలి కూర్చో రాకపోయింది. మనమే మూడు వచ్చిన పై కాళ్ళు లేపి దానికి పేడలు పెట్టి చేసుకునేది. ఒక చిన్న పిల్లలకి అయితే ఎలా చేస్తామో అలా చేశాం. పుట్టిన పిల్లలకి ఎలా అయితే చేస్తామో అంతకన్నా అధ్వానం మేడం. ఇది తెలియదు, బాత్రూమ్ తెలవాలి, పాంపర్స్ పెట్టి లంగోట్లా కట్టి చేసుకున్నాం. ప్రతి ఒక్కటి కూడా మీరే చేస్తూ వచ్చారు? నేనే చేసుకుంటూ వచ్చాను.
పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా ఇటు పిల్లల్ని చూసుకుంటూ ఇటు భర్తను చూసుకుంటూ కొనసాగుతున్నారు. అప్పటి నుంచి ఇందులోనే ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగం చేస్తున్నారా? ఫస్ట్ ఏం లేదు మేడం, 3 years తర్వాత ప్రభుత్వ సార్ హెడ్ మాస్టర్ ఊరు ఉంటే పెట్టిస్తామంటే సరే అని పెట్టించిన సార్. అంతకుముందు మా అమ్మ వాళ్ళు ఇంటి చుట్టాలు ఇట్లా పంపిణీ ఇలా తీసుకున్నాం మేడం. ఇటు మీ అత్తమామల్ని కూడా మీరే పోషిస్తున్నారా? ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏం లేదు, వాళ్ళంతా వాళ్ళు ఉంటారు. వాళ్ళ బాధ్యత కూడా ఉంటది కదా మేడం. మీరు చెప్పండి, అందరు ఫాదర్స్ లాగా మా ఫాదర్ మాతో ఉండలేకపోతున్నారే, మా ఫాదర్ తో మేము ఉండలేకపోతున్నామే అని మీకు బాధ కలుగుతుందా? చాలా అవుతుంది మేడం. మా ఫ్రెండ్స్ కానీ మా క్లాస్ వాళ్ళు కానీ ఎవరైనా వాళ్ళ ఫాదర్తో వచ్చినప్పుడు మాకు చాలా బాధ అవుతుంది మేడం. మా ఫాదర్ కూడా మా కోసం రాలేదు, మేము ఉండలేకపోతున్నాము, ఇంత హ్యాపీగా ఆడుకోలేకపోతున్నాం మా నాన్నతో అని మీకు అనిపిస్తూ ఉంటుందా? చాలా మేడం. చూసారు కదండి, ఇటువైపు భర్తను పోషించుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ ఆయన బాగోగులు చూసుకుంటూ ఇటు ప్రభుత్వ పాఠశాలలో పనిచేసుకుంటూ ఉంటుంది. గత కరోనా కారణంగా ప్రభుత్వ పాఠశాలలో కూడా తన ఉద్యోగం తీసివేయడం జరిగింది. అందువల్ల ఇల్లు గడవడం కూడా చాలా కష్టతరంగా మారిందని చెప్తుంది. ఇటు పిల్లల్ని చూసుకుంటూ భర్తను చూసుకోవడం ఆర్థికంగా చాలా కష్టాలు ఎదుర్కొంటుంది. సమాజంలో మానవత్వంతో మా పరిస్థితి అర్థం చేసుకొని ముందుకు వచ్చి అపర్ణ హస్తాలతో మమ్మల్ని ఆదుకుంటారని కోరుకుంటున్నామని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది పింఛని నా 1500 తోటే కుటుంబాన్ని నిలదీస్తున్నా. ఏంది ఇబ్బంది, చిన్న ఏజ్ నాకేంది ఇబ్బంది అని బాగాలేదు. మా ఫ్రెండ్స్ కానీ మా క్లాస్ వాళ్ళు కానీ ఎవరైనా వాళ్ళ ఫాదర్తో వచ్చినప్పుడు మాకు చాలా బాధ అవుతుంది.